మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా కలిసి వస్తుంది. పనులైతాయి. మిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతోని మెల్లగా మాట్లాడండి. ఆవేశానికి గురి కాకుండా నెమ్మదిగా మాట్లాడడం వలన మీకు గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా ఉండి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ధనపరంగా మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి. మీ యొక్క గృహం లోపట శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన మీ ముందుకు వస్తూ ఉంది. మకర రాశి వారు ఈరోజు ఆంజనేయుని యొక్క దండకాన్ని చదువుకోవడం లేదా వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతోని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పూలు సమర్పించి ఆవు నెయ్యితోని దీపాన్ని వెలిగించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిలో ఫలితాలు ఉన్నాయి. తొందరపడి మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. ధనపరంగా అవసరమైతే దగ్గరి వారికి సహాయం చేయండి. అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. మధ్యవర్తిత్వం వెళ్ళకపోవడం ఉత్తమం. మిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. బంధువుల యొక్క సహకారాలు కూడా పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు కొన్ని మీరు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకెళ్తాయి. వివాహానికి సంతానానికి సంబంధించిన విషయాలు కూడా కొంత ముందుకు వెళ్ళి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. మీనరాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తర నామాలు చదువుకొని అమ్మవారికి నమస్కరించి ఏదైనా వీలైతే తీపి పదార్థాన్ని సమర్పించండి లేదా నామాలు చదువుకొని దండం పెట్టండి. మీకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది.